నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి కళ, ఫ్యాన్స్ కళ ఒకటే అనే పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జనసేన పార్టీ. ఇంతకీ ఆ వినూత్న కార్యక్రమం ఏంటి, అసలు ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ ఎందుకు సద్వినియోగం చేసుకోవాలి అనే దాని మీద ఈ రోజు అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎందుకంటే మీ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే పాయింట్లోకి వెళ్లే ముందు ఈ అద్భుత అవకాశం అనే దాని గురించి మాట్లాడుకునే ముందు మనం జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ రెండింటికి చాలా సంబంధం ఉంది. నేను చెప్పిన టైటిల్లో ఉన్న తంబుకి అలాగే ఈ ఉద్యమి కార్యక్రమానికి సంబంధించి చాలా సంబంధం ఉంది. అయితే ఏమిటి అంటే ఉద్యమి ఇది సాధారణమైన మెంబర్షిప్ డ్రైవ్ కాదు. ఈ ఉద్యమం, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది సాధారణ మెంబర్షిప్ డ్రైవ్ కాదు. అయితే జనసేన సభ్యులను ఈసారి 3 రకాలుగా విభజించారు. ఒకటి ఉద్యమి, సాధక్, ప్రదాత. అయితే ఉద్యమి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దాని గురించి మాట్లాడుకుందాం. ఉద్యమి అంటే ఏమిటి అంటే కార్యకర్తలు ఏం చేస్తారు అంటే జనసేనకు సంబంధించిన భావజాలాన్ని, ఆదర్శాలను అందిపుచ్చుకొని అర్థం చేసుకొని పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇది ఓటు బ్యాంకు కోసం కాదు, క్యాడర్ బిల్డింగ్ కోసం. కార్యకర్త నుంచి లీడర్ వరకు ఎదగటానికి ఇది ఒక గేట్వే అని చెప్పొచ్చు. ఎందుకు అంటే కమిటీలో స్థానం, గుర్తింపు, భవిష్యత్ రాజకీయ అవకాశాలు అన్నీ కూడా లభించడానికి ఇదే మొదటి మెట్టు. ఇక్కడే అన్ని లభిస్తాయి కాబట్టి ఉద్యమి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఉద్యమి ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఎక్కువ శాతం రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనవలసి వస్తుంది, లేకపోతే కొన్ని రకాల ధర్నాలు ఏమైనా చేయవలసి వస్తే వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు కుటుంబ సభ్యులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే కల్పించారు. దీనిలో భాగంగా ఆయన ఏం చేశారు అంటే 2 కోట్ల రూపాయలను తన వంతుగా ఇవ్వటం జరిగింది. ఇందాక తమ్ములో చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారి కళ, ఫ్యాన్స్ కళ ఒకటే అని. ఇప్పుడు మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారి కళ ఏంటి? జనసేన పార్టీని బాగా డెవలప్ చేసి జాతీయ పార్టీగా అవతరించేలా చెయ్యాలి, అట్లాగే పార్టీ ద్వారా ప్రజలకు సేవ చెయ్యాలి అని. మరి ఫ్యాన్స్ కలేంటి? పవన్ కళ్యాణ్ గారి మార్గంలో నడవాలి, పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉన్నత స్థానంలో చూడాలి, అటువంటి లీడర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అలాంటి లీడర్కి మనం వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. మరి ఏం చేయాలి అంటే జనసేన ఉద్యమి కార్యక్రమం ఈ రోజుతో, సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజుతో ముగుస్తుంది. అయితే 400 రూపాయలు కట్టి ఈ సభ్యత్వ నమోదులో జాయిన్ అవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక నాయకుడు, సాధారణ నాయకుడు జాతీయ స్థాయికి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచే పునాది పడాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రాల్లో వాళ్ళు సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పిలిచి మరీ జాయిన్ అవుతుంటే మరి మనం ఏం చేస్తున్నాం? మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెడితే అలాంటి నాయకుడిని నిలబెట్టుకునే అవకాశం మనకు కావాలి. కాబట్టి ఎందుకంటే ఇందాక ఒక మాట చెప్పా, ఉద్యమి కార్యక్రమం అనేది, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఈ పార్టీ, జనసేన పార్టీ ఉద్యమం నుంచి నిర్మాణాత్మక క్రియాశీలక సంస్థగా మారటానికి తీసుకున్న ఒక వినూత్నమైన మొదటి అడుగు అని. మరి ఈ అడుగులో అయితే ఇటువంటి కార్యక్రమానికి సపోర్ట్ ఉండాల్సిన అవసరం మీకుంది. కాబట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనండి. సభ్యత్వ నమోదు తీసుకునే వారికి వివరంగా చెప్పి వాళ్ళు సభ్యత్వం తీసుకునేలాగా మీరు వాళ్ళతో మాట్లాడి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టండి. ఎందుకంటే 400 రూపాయలు మనం ఈ రోజు కాలంలో, నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తి ఒక సినిమాకి వెళితే 500 పైనే ఖర్చు అవుతాయి, 500 తక్కువ ఖర్చు అవ్వవు. అదే ఎప్పుడు 3 గంటల సినిమా కోసం ఎంత ఖర్చు చేస్తాం? 500 పైనే ఖర్చు చేస్తాం, అది కూడా ఒక వ్యక్తికి. మరి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎందుకు మేము సభ్యత్వం తీసుకోవాలి అంటే ఇలాంటి నాయకుడిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, జనసేన పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేవలం 400 రూపాయలను మీరు కట్టి సభ్యత్వ నమోదు తీసుకోండి అని మాత్రం ఖచ్చితంగా నేనైతే కోరుకుంటున్నా. నేనే కాదు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆయన అభిమానులందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళు, గమనించారో లేదు, ఇందాక కూడా చెప్పా, పక్క రాష్ట్రాల వాళ్ళు జాయిన్ అవుతున్నారు. మరి మన రాష్ట్రంలో
కూడా ఇది ఉద్యమంలో సాగాలి కాబట్టి ఇప్పటి వరకు సాగింది. అయితే ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది సభ్యత్వం నమోదు చేసుకునేలాగా మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. దయచేసి నమోదు చేసుకొని వాళ్ళు ఈ రోజుతో లాస్ట్ కాబట్టి మీరు కూడా నమోదు చేసుకోండి. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.